చివరి పాట మరి అందరికి వచ్చిన పాట, మరి దేవుని ప్రేమను మరి తెలియజేస్తున్న పాట, మరి ప్రేమించేదను అధికముగా. మరి అందరూ మోకాళ్ళ మీద ఉండి ఆరాధనలోనికి మనం వెళ్ళిపోదాం. ఆరాధన చేసుకుంటూ మరి పాటను పాడుతూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు చక్కటి మరి పాటలతో దేవుని నామాన్ని స్తుతించే ఆరాధించే భాగ్యాన్ని మనం పొంది ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రమయ, స్తోత్రమయ, స్తోత్రమయ. ఎవరికి వారు కృతజ్ఞత దేవునికి చెల్లించుకుంటూ ఈ ఆరాధనలో పాలివారమై ఉందాం. వాక్యానికి సమయం ఉంది. దేవుడు ఆత్మను మనం సిద్ధపరచులాగున, దేవుని వాక్యమును ఇలాగున చెవియోగ్య ఆయన మాటల వైపు మరి మనము చెవియోగ్య ఆయన మాటలు వినలాగున మన ఆత్మను మనం సిద్ధం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ ఆరాధనలు అందరూ ఏకీభవించాలి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగునుగాక. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ఉన్న మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ మనసుతో. ప్రేమించేదన్ ఆరాధన, ఆరాధన,
అధికముగా ఆరాధింతు ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించెదను ఆరాధన 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 యేసయ్యా ఆరాధనకు యోగ్యుడవు నీవేనయ్యా, మా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా, వేవేల స్తుతులతో పొగడబడుచున్న దేవుడవు నీవే అయ్యా. నీ కృపలో మమ్మలను దాచావు, నీ రెక్కల నీడలో మమ్మల్ని ఉంచావు, నీ ఆశీర్వాదమును మాకు కలగజేశావు, క్షేమమును దయచేసిన దేవుడు మరొక మారి తండ్రి ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థించడానికి కృప చూపావయ్యా. దేవుని బిడ్డ దేవుడి నీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఇది నాన్న ఈ ఆరాధనలో నిన్ను నీవు సిద్ధము చేసుకో, నిన్ను నీవు సరి చేసుకో, నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవడానికి ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. ప్రార్థించు, దేవా నాతో మాట్లాడునైనా అని ప్రార్థించు. నువ్వు నోరు విప్పి నీ గలమెత్తి దేవుని సన్నిధానములో ప్రార్థించగలిగితే నీ మనవి దేవుడు వింటూ ఉన్నాడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించబోతూ ఉన్నాడు. మౌనముగా దిగజారిన స్థితిలో ఉండిపోతే నీ ప్రార్థన నీ మనవి నీ కావలసినవి దేవునికి తెలియవు. అడుగు దేవుని, అడుగు దేవుని, అడుగు దేవుని దిన అయ్యా అయ్యా నేను పాపినయ్యా, నా కొరకే కదయ్యా ఆ కలువరి గిరిపై నాయనా గొల్గోతా కొండపై ప్రాణం పెట్టివయ్యా. దేవా దేవుడా, నువ్వు నమ్మితే ఆయన వైపు చూడు, నువ్వు నమ్మితే ఆయన వైపు చూడు. ఈ దినమున నేను దర్శించబోతూ ఉన్నాను, నీతో మాట్లాడబోతూ ఉన్నాను, కఠినమైన హృదయాన్ని మార్చబోతూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని భయపడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమయ 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 నజరేయునికి స్తోత్రం. నీ మహిమ మేము ఈరోజు చూడబోతూ ఉన్నాం. నీ మహిమను మేము పొందబోతూ ఉన్నాం. నీ కృపను మేము పొందుకోబోతూ ఉన్నాం. కదాలి కదాలి చప్పట్లు. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా, ఏది మొదలనయ్యా నీకు? పాపుడైన నన్ను క్షమించావు. ఇంకను సాధ్యవారిని ప్రేమించలేని
ఇలాంటి మనసు కలిగి ఉన్నావైనా లోక మనసును దేవుడు తీసివేయబోతున్నాడు. లోకుల మనసును దేవుడు తీసివేయబోతున్నాడు. స్తోత్రం. నమ్మితే నువ్వు ఈ రోజు ఆయన మహిమ చెల్లించు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా. అజరేయుడానికి స్తోత్రం. ముందు ఉన్న సమయాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. ప్రార్థించుకుందాం. ఒక్క నిమిషం. మహాపరిశుద్ధుడమైన దేవా, జీవము కలిగిన పరిశుద్ధుడా, నిత్యము 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 జీవాంతమైన కృపను మాకు అనుగ్రహిస్తున్న తండ్రి, అందరూ మౌన స్థితిలో ఉండిపోయి ఆయన సన్నిధిలో కనిపెట్టున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలు నువ్వు కనిపెట్టు. నీ ముందున్న సమయాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాను. వినగలిగిన చెవులు, గ్రహింపగల హృదయము, నాకును మాకును చేరిన సంగమునకును కలుగచేసి నీ దాసుని సిలువ చాటు మరుగు చేసి నీ నామమై మాత్రమై మీరు మాత్రమే మాట్లాడి నేను మహిమ పొందుకున్నామని యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి దేవునికి చెల్లించును. ఒక్కసారి రెండు చేతుల పైకెత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునకు స్తోత్రములు కలుగునగాక. మంచిది. క్రీస్తునందు పిల్లరా, మరి చేరి ఉన్న మీ అందరికీ మరొక మారు ఈ ప్రాతకాల సమయమున దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడికి మహిమ కలిగి చేస్తూ, అలాగే చేరి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో మరి శుభాలు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలకు దీవెన కలుగజేసి మరొక మారైన సన్నిధికి నడిపించినందుకు దేవునికే స్తుతి కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగునగాక. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి గత గడిచిన ఆదివారం ఒక అమూల్యమైన సందేశాన్ని మనం వినగలిగి ఉన్నాం. కాపరిని గురించిన గొప్ప సందేశం. మరి ఈరోజు మరొక సందేశాన్ని మనం విందాం. దానికి ముందు ఒక మూలవాక్యాన్ని చదువుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ తెలిసి చూడండి. పేజీ నంబరు కొత్త నిబంధన 184, పేజీ నంబరు 184. కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి పత్రికను రాస్తూ మరి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 13-15 వచనాల వరకు మనం చదువుకుందాం. ఈ 3 వచనాలు చదువుకుందాం. మరి ఎవరైనా మరి స్పష్టంగా చదివేవారు ఈ మాటలు చదివి వినిపించాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. మనకు హాని చేసిన ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున వీరును క్షమించుడి. వీటన్నింటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించి సమాధానము మీ హృదయములలో విలుచుండనీయుడి. అందుకొరకు మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలే ఉండుడి. చదవబడిన లేఖనములతో ఈరోజు మనతో దేవుడు మాట్లాడునుగాక. ఈ మాటల ద్వారా మరి కఠినమైన హృదయములు తెరవబడునుగాక. మరి మంచి మనసును దేవుడు దయచేయునుగాక. మరి ఈనాటి దేవుని వాక్య సందేశము ఉపదేశముగా మరి అందించబడుతూ ఉంది. క్షమాపణ మనసుతో క్షమించుట. క్షమాపణ మనసుతో
క్షమించుట. మరి ఈ దిన ఈ సందేశాన్ని ఉపదేశముగా మనం వినబోతూ ఉన్నాం. మరి కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుని మాటల వైపు మీరు చెవియోగిన బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట మరొక మారు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది పిల్లరా, దేవుడు వచ్చాడు. దేవుని పిల్లలలో లోక సంబంధులలో లక్షణాలు అనేకముగా ఉన్నాయి. దేవుని పిల్లల్లో కానీ లోక సంబంధులలో కానీ అనేక లక్షణాలు కలిగి ఉన్నాయి. ఈ లక్షణాలు మనిషిని మనిషిగా గుర్తిస్తాయి, కొన్ని గుర్తించవు. కొందరికి మనసు ఉంటుంది, మరికొందరికి మనసు లేదు అని సర్వ సమాజము కూడా గుర్తిస్తుంది. అయితే ఈరోజు ఈ రెండు రకాల మనసు మరి మనము తెలుసుకోబోతూ ఉన్నాం. క్షమించేవారు ఎవరు అని కూడా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి క్షమించుట, మనసుతో క్షమించుట, మరి ఈ సందేశాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ప్రియమైన దేవుని సంగమా, క్షమించుట వలన, క్షమించకపోవుట వలన మనసు కారణమే. క్షమించాలి అన్నా క్షమించకపోవడము కూడా మనసే కారణమవుతుంది. కాబట్టి ఈరోజు మనసు ప్రాముఖ్యమైనదిగా మనం తీసుకొనబోతూ ఉన్నాం. ఆ మనసు ద్వారా క్షమించబడుతూ ఉన్నారా, లేదంటే క్షమిస్తూ ఉన్నారా, క్షమించబడుతూ ఉన్నారా? ఈ విషయాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 38వ వచనం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ. చాలా, అక్కడికి వరకు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూడాలి. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఈ విషయాలను తెలియజేస్తున్నట్లుగా వైద్యుడైన లూక గారు ఈ అపోస్తుల కార్యాన్ని రాస్తూ పౌలు గారి పలికిన ఈ మాటను తెలియజేస్తున్నాడు. ఆ పౌలు గారు ఎవరి గురించి చెబుతూ ఉన్నారు అనంటే, సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ. ఎవరి ద్వారా పాపక్షమాపణ? ఈయనంటే ఎవరు? మన ప్రభును, రక్షకుడును, విమోచకుడును అయి ఉన్న యేసు ప్రభుల వారి గురించి మాట చెప్తూ ఉన్నాడు. ఇందులో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, ఈయన ద్వారానే క్షమాపణ. మరి ఆయనకి ఎలాంటి మనసు ఉంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే, అక్కడ సంఘానికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనసు మీరును కలిగి ఉండండి. హల్లెలూయా. పిల్లరా, జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం మనసున పెడతాం. ఇప్పుడు 2 వచనాలు చదివించాను, ముందు మూలవాక్యాన్ని కూడా చదివించాను. అపోస్తుల కార్యములో ఈయన ద్వారానే పాప క్షమాపణ అంటూ ఉన్నాడు. మరి ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తుల వారని మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తుల వారికి ఉన్న మనసు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తుల వారికి ఉన్న మనసు ఏమంటే, ఆయన గొప్ప సింహాసనాన్ని వదిలేసుకున్నాడు. ఈ లోకములో లేనిది ఆ పరలోకములో ఆయన కోసం ఏర్పరచబడినది. ఆ ధవల వర్ణ సింహాసనమును, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండే ధన్యతను
యేసు ప్రభుల వారు వదిలివేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన మనసు ఎలా ఉంది? త్యాగము చేసే మనసు కనబడుతోంది. హల్లెలూయా, అవునా కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనసు ఏం కనబడుతుంది అక్కడ? త్యాగము. అంటే ఆ త్యాగం చేయడానికి మనసు కావాలి. హల్లెలూయా. ఆ మనసు వస్తేనే త్యాగము చేసుకోవడానికి, త్యాగము చేయడానికి సిద్ధపడతారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్న మనసు ఏమిటంటే, ఇది నాకు గొప్ప కాదు. ఎందుకు గొప్ప కాదు అనుకున్నాడు అంటే, ఆయన తండ్రి అయిన దేవునితో సమానముగా ఉండే భాగ్యాలు కూడా వదిలివేసుకున్నాడు. అదే త్యాగం. ఎందుకోసము ఆయన వదిలివేసుకున్నాడు? అట్టి మనసును ఎందుకు ఆయన రేపుకున్నాడు అనంటే, ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? రిక్తులుగా చేసుకున్నాడు. అంటే అక్కడ కూడా మనసు ఎలా చేసుకున్నాడు? ఏమి లేని వాడిగా వచ్చినట్టుకు త్యాగము. ఈ విషయాలని మనం కింద ఆ పత్రికలో మనకు కనబడతాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆకారమందు మనుషునిగా చేసి కనబడి సిలువ మరణము పొందినంతగా అని అక్కడ మనకు కనబడుతుంది. అంటే ఈయన మనసు ఎలాంటిదంటే త్యాగపూరితమైనది. హల్లెలూయా. అందుకే ఆయన త్యాగము చేశాడు. దేని త్యాగం చేశాడు? మొదటిగా అంటే దేవునితో సమానముగా ఉండుట. ఆయన త్యాగాన్ని చేసేసాడు. ఉండాలనుకోలేదు అక్కడ. తండ్రితో సమానంగా ఉండాలనుకోలేదు. అవకాశం ఉన్నా దాన్ని వదిలివేసుకున్నాడు. ఎందుకోసమో తెలుసా? ఆయన పాపములో బ్రతుకుతున్న వారిని విడిపించడానికి. హల్లెలూయా. అందుకే ఈయన ద్వారానే అక్కడ పౌలు గారు ఏం చెప్పారు? సహోదరులారా, ఈయన ద్వారానే పాప క్షమాపణ. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏదైతే ఉందో ఆ మనసును మీరును కలిగి ఉండండి. ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక మరొకసారి చదువుకుందాం. 13వ వచనం నుంచి, 3వ అధ్యాయం 13వ వచనం నుంచి. మనము క్షమించబడాలంటే మన ఎదుట వారు మన ఎడల తప్పిదము చేసినప్పుడు మన మనసుతో క్షమించాలి. మన ఎదుట ఉన్న వారిని వారు తప్పిదము చేసినప్పుడు ఏం చేయాలి? మనసుతో క్షమించాలి. క్షమించాను పో అంటే అది వేరైతుంది, మనసుతో క్షమించడము అది వేరవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనసుతో, మంచి మనసుతో ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకోసమంటే పాపములో బ్రతుకుతున్న వారికి పాప క్షమాపణ ఇవ్వడానికి. హల్లెలూయా. ఇప్పుడు చదవండి ఆ మాటని. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడునొకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. హల్లెలూయా. ఈరోజు ఏం కనబడుతుంది మనకు ఇక్కడ? మనం ఏం వినగలుగుతున్నాం? క్షమాపణ గురించిన మాటలు వినగలుగుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తునకు కలిగిన మనసు ఏంటి? పాపములో బ్రతుకుతున్న వారికి పాప క్షమాపణ కలిగించడానికి అట్టి మనసును తీసుకొని రిక్తునిగా, ఆకారమందు మనుషునిగా సిలువ మరణము పొందినంతగా ఆయన త్యాగభరితుడై ఈ భూమి మీదికి వచ్చాడు. హల్లెలూయా. పిల్లలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు పౌలు గారు, ఎవడైనాను తనకు హాని చేశారని ఒకడు అనుకొనిన ఎడల, అక్కడ చెప్తున్నాడు ఎవడైనాను తనకు హాని చేశానని అనుకొనిన ఎడల. అర్థమవుతుందా? ఎవడైనా సరే ఒక్కడు నాకు వాడు హాని చేస్తూ ఉన్నాడని నీకు అనిపించినప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి? హాని, ప్రమాదము, శ్రమ,
ఇబ్బంది, కష్టము, ఇవన్నీ ఆ ఒక్కడి వలన కలుగుతున్నవి అని తెలిసినప్పుడు మీకు ఎట్లుంటుందండి? మామూలుగా ఉండదు. తెలిసిన తర్వాత పండ్లు కొరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్టనక అనేది ఏం చేస్తారు అండి? ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళు అయితే ఇంకా మామూలుగా ఉండదు. అంత రభసే, అవునా? అంత రభస జరిగిపోతారు. కానీ పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా? ఎవడైనను మీకు హాని చేసేనని అనుకొనిన ఎడల ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంట? ఒకరికొకడు సహించుచు. ఈ మనసు రావాలి. ఏ మనసు రావాలి? వాడు హాని చేస్తున్నాడు అని తెలిసినప్పుడు వాడి మీద తిరగబడే మనసు రాకూడదు, వాడిని కొట్టే మనసు రాకూడదు, వాడిని దురిభాషలాడే మనసు రాకూడదు, వాడికి మరలా నేను ఎలాగైనా హాని చెయ్యాలి అనే మనసు రాకూడదు. ఎవరికి వస్తుంది మనసు? ఎవరికి వస్తుంది? సంఘము వెలుపల ఉన్న వారికి వస్తుంది. హల్లెలూయా. ఎవరికి వస్తుంది మనసు? సంఘము వెలుపల అనగా దేవుని సంఘమునకు బయట, దేవుని సంఘములోనికి రాని వారికి, లేదా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వానికి ఈ మనసు ఉంటుంది. ఏ మనసు? వాడు ఎట్లా నాకు హాని చేయాలని తలబెడుతూ ఉన్నాడు, వాడు ఎట్లా నా మీద వాడు కుట్ర చేస్తూ ఉన్నాడు, నేను వానికి వాడు చేసిన దానికంటే రెట్టింపు నేను చేసి చూపిస్తాను అనే ఒక పగడబాలు పలికిస్తాను. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం నా వైపు చూడండి. నా ముఖం ఏం బాలేదా? ఈరోజు నా ముఖం ఏమైనా బాలేదమ్మా? నా తలలు తీర్చుకొని ఉంటే నా ముఖాన్ని చూడకపోయినా పర్లేదు, కానీ వాక్యం వైపు చెవి ఇవ్వండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుళ్ళారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొలొస్సీ సంఘానికి పత్రికను రాస్తూ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏ విషయాన్ని చెప్తున్నాడంటే సహించండి. ఆ మనసు కావాలి. వాడు ఏదో చేశాడని చెప్పేసి నువ్వు మరలా హాని చేయడానికి, వాడికి కీడు చేయడానికి ఎత్తుకు పై ఎత్తు వేయవలసిన అవసరత లేదు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే తాను తవ్విన గొంతులో వాడే పడతాడు. అవునా లేదా? చూసారా మీరు? తాను తవ్విన గొంతులో తాడే పడడము ఆడ చూసారు అని అలాగే మొత్తం ఒక పెద్ద మనిషి మాదిరి, ముసలమ్మ మాదిరి అని తెలిసిందని మాదిరి తల ఊపేస్తున్నాం. తాను తవ్వుకున్న గొంతులో తానే పడిపోతాడు. పిల్లరా, జాగ్రత్తగా మనం గమనిస్తే ఏమంటాడంటే ఒకడు నీకు హాని చేసి తలబెట్టినప్పుడు ఒకరికొకడు ఏం చేయాలంట? సహించాలి. ఈ మనసు కావాలని చెప్తూ ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఒకరికొకడు క్షమించండి. క్షమించండి. ఏం చేయాలంట? ఇప్పుడు మనసు ఉంటేనే కదా క్షమాపణ కలిగే ఆ మనసు వస్తుంది. క్షమించాలి అనే మనసు వస్తుంది. మనసు లేకపోతే క్షమించాలనే మనసు రాదు. ఫస్ట్ ఏం చేయాలంటే సహించాలి. బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఎవడైనా నీకు కీడు చేసినప్పుడు, ఎవడైనా నీకు హాని చేయాలని తలపెట్టినప్పుడు, ఎవడైనా నిన్ను ఇబ్బందులు పాలు చేయాలని అనుకున్నప్పుడు నువ్వు అన్నిటినీ తాలుకోవాలి, సహించాలి. ఒకడికొకరు ఏం చేయాలంట? వానికి శ్రమ వచ్చినా, నీకు శ్రమ వచ్చినా ఏం చేయాలి? సహించాలి. ఎప్పుడైతే అలాగున సహించే మనసుని పొందుకుంటావో రక్షణ నీ కోసము సిద్ధపరచబడుతూ ఉంది. అప్పుడు క్షమించే మనసు నీలోనికి వస్తుంది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, అందుకే ఏమంటున్నాడంటే సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు, ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. ప్రభు ఎలా క్షమించాడండి? ప్రభుకి ఏం చేశారు? ప్రభు ఎలా క్షమించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని యెరూషలేము వీధులలో ఆయనని
కొరడాలతో కొట్టారు. తీసి వారు తీసుకున్న కొరడా కంటే పెద్ద కొరడ తెచ్చి నన్ను ఎందుకురా మీరు కొట్టారు అని చెప్పి తిరిగి కొట్టాడా? సిలువను మోపారు, అంతకన్నా పెద్ద సిలువ తీసుకొచ్చి వారి మీద వేశాడా? ఉమ్మి వేశారు. ప్రభు ఏమన్నా తిరిగి ఉమ్మి వేశాడా? గడ్డపు వెంట్రుకలు పీకారు. మీరు ఎలా నా గడ్డపు వెంట్రుకలు పీకుతారా అని చెప్పేసి అందరినీ పట్టేసి ఆయన ఏమైనా చేశాడా? ఆయన మనసు ఏంటి? సహించే మనసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి మనసు ఎలాంటి అంటే, ఈ లోకములో ప్రతి ఒక్కరికి రక్షణ కలగజేసి పాప క్షమాపణ కలగజేయడానికి వచ్చిన వాడు కనుక సహించాడు. అందుకే చెప్తున్నాడు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అను సంబంధమైన ప్రేమను ధరించుకోండి. ఇక్కడ చివరికి ఒక మాట చెప్తాడు. ఏం చెప్తున్నాడు? సంబంధమైనది ఏది? క్షమించాలి. అలాగే ఏమంటున్నాడు? పరిపూర్ణతకు అనుసంబంధమైన, పరిపూర్ణతకు అనుసంబంధం ఒకటి ఉంది. పరిపూర్ణత అనే అనుసంబంధం, దానికి ఏం చెప్తాడు? ప్రేమ. పరిపూర్ణతకు సంబంధమైనది ప్రేమ. ఆ ప్రేమతో నీవు వారిని ఏం చేయాలంట? దానిని ధరించుకొని వారిని క్షమిస్తూ ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రేమికులారా, ఒకరి ఎడల ఒకడు మరి క్షమాపణ గుణము కలిగిన వారై ఉండాలి. ఎప్పుడైతే ఒకరి ఎడల ఒకరు క్షమాగుణము కలిగిన వారై ఉంటారో, క్రీస్తు యేసునకు ఏ మనసు అయితే ఉన్నదో ఆ మనసును ధరించిన వారు, ఆ ప్రేమను ధరించిన వారు, ఆయనను మాదిరిగా తీసుకున్న వారు అవుతారు. హల్లెలూయా. అందుకే పిల్లరా, ఆయనకు కలిగిన మనసు ఎవరికి ఉండాలి? ఆయన పిల్లలకు ఉండాలి. అవునా కదా? ఇప్పుడు క్రీస్తును నమ్మినారు, ఆయన అంగీకరించినారు, ఆయన సంఘములో చేర్చబడ్డారు, ఆయన వలె ఉండడానికి తీర్మానం కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన ఎలాగైతే ఉన్నాడో అలానే ఆయన పిల్లలు కూడా ఉండాలి. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు. ఒక తండ్రికి చేష్టలు ఎలా ఉంటాయి? పిల్లల్ని బాగా వృద్ధిలోనికి తీసుకొని రావాలి, పిల్లల్ని బాగా పెంచాలి, మంచిగా చదివించాలి, వారి ఉన్నతంగా వారిని ఉంచాలి అనే ఆలోచన ఒక తండ్రి కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఒక మంచి ఆలోచన ఒక తండ్రి కలిగి ఉంటాడు. ఆ మనసు కలిగిన వారై ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా ఒక మంచి మనసు కలిగిన వాడే ఉంటూ ఉన్నాడు. ఆయన మరి దయగలిగిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఒక కన్న తండ్రి తన పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని అట్టి మనసు ఎలాగైతే కలిగి ఉంటారో, తన పిల్లలు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము మరి తన వలే ఉండాలని ఆశించడా? ఏమండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఇది నేను సంపాదించుకున్న సంఘం కాదు. నేను సంపాదిస్తే ఒక్కరు కూడా ఇడికి రారు. అవునా కదా? నేను వీళ్ళని సంపాదించాను అని నేను చెప్పాను అనుకోండి, మీరు రాగలుగుతారా? నా మాటలు మీకు చెప్పాను అనుకోండి, మీరు రాగలుగుతారా? రాదు. ఎందుకని? ఇవి నా మాటలు కాదు, ఇది నా సంఘము కాదు, ఇది దేవుని సంఘము. హల్లెలూయా. చూడండి పిల్లరా, అపోస్తుల కార్యం 26-28 ఒకసారి చదవండి. అపోస్తుల కార్యం 26వ అధ్యాయము 8వ వచనం. 26వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవడమ్మా. ఒక్క నిమిషం అమ్మా, సారీ క్షమించండి. 20 అధ్యాయం అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం.
తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షునిగా ఉంచెను. ఆ యావత్ అంతటను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయాన్ని గమనించారు. ఇక్కడ నన్ను ఎందుకు ఉంచారు, ఎలా ఉంచారంటే ఒక అధ్యక్షుడిగా. హల్లెలూయా. ఇప్పుడు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు లేదా ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మీటింగ్ జరిపించే ఆయన పక్కన ఉంటాడు. నా వైపు చూడాలన్నా, మీటింగ్ జరిపించే ఆయన, కూడిక జరిపించే ఆయన ఒక పక్కన ఉంటాడు, నడిపించేవాడు ముందు ఉంటాడు. అంటే నడిపించేవాడు అక్కడ ఏమంటారు, అతన్ని అధ్యక్షులు అని అంటారు. ఇప్పుడు ఈ సంఘమును కాచున్నవాడు, ఈ సంఘమును సంరక్షించినవాడు, ఈ సంఘమును మరి ఆయన స్వరక్తముతో సంపాదించుకున్న దేవుడు ఈ సంఘాన్ని ముందుకు నడిపించడానికి ఒక అధ్యక్షుడు అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పిల్లలు ఇక్కడ అంటున్నాడు, ఆ రెండవ లైన్ అంటే తన సంఘమును కాయుటకు. ఏం చేయాలంటే ఈ సంఘాన్ని కాయుటకు, ఈ తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా. ఇప్పుడు ఎవరు చెప్పండి, కాపరెవరు? అధ్యక్షులు. అంటే ఇప్పుడు నన్ను దేవుడు ఇక్కడ ఎందుకు ఇచ్చాడు? అధ్యక్షుడిగా. అధ్యక్షుడు ఏం చేస్తాడు? అధ్యక్షుడి పని ఏంటి? అధికారము చెలాయించడానికి కాదు అధ్యక్షుని పని. అవునా? స్క్రిప్ట్ ఏదైతే రాసి ఇచ్చారో దాన్ని మాత్రమే జరిగించేవాడు అధ్యక్షుడు. అవునా కదా? స్క్రిప్ట్ ఏంటి? ఇదిగో ఫలానా వాళ్ళు ఈ సమయంలో పాట పాడి, అవునా, ఫలానా వాడు ఈ సమయంలో ప్రార్థన చేయించు, ఫలానా వారితో గో ఈ సమయంలో సాక్ష్యం చెప్పించు, ఇదిగో ఈ సమయాన నేను వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తాను అంటే ఒక స్క్రిప్ట్ అతని చేతికి ఇవ్వబడింది. ఇప్పుడు నా చేతికి ఏమి ఇవ్వబడింది? నా చేతికి ఏమి ఇవ్వబడింది? దేవుని వాక్యము ఇవ్వబడింది. అంటే దేవుని వాక్యము మరలా దానిని పరిశుద్ధాత్మ ద్వారా మీకు వినిపించడానికి, అంటే దేవుని సంఘమును కాయడానికి ఇక్కడ దేవుని. అందుకే పిల్లరా, ఇప్పుడు ప్రభు మిమ్మును ప్రేమించి క్షమించిలాగున చెప్పబడిన మాట చదవండి. అక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి మనం చదువుతున్నాం. ఎవడైనాను తనకు హాని చేసిన ఒకడి ఎడల 14 వీటన్నిటిపైన పరిపూర్ణత అను సంబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే బాగా గమనించాలి పిల్లరా, ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి. ఇందుకొరకే. ఎందుకొరకు? ఒకరికొకరు క్షమించుకొనుటకు, ఒకరినొకరు సహించుకొనుటకు, ఒకరినొకరు మంచి మనసు కలిగి ఆదరించుకొనుటకు, ఒకరినొకరు పురిగొల్పుకొనుటకు. నువ్వు వేరు నేను వేరు అనేది ఉండకూడదు. ఎవరిలో? సంఘము వెలుపల ఉన్న వారిలో ఉంటుందే కానీ సంఘము లోపల ఉన్న వారిలో ఎలా ఉంటుందంటే ఒకరినొకరు క్షమించే మనసు ఉండాలి. ఎందుకంటే ఈ సంఘము దేవునిది, మనుషునిది కాదు. ఈ సంఘము దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. ఈ సంఘము కాపర్ది కాదు, ఈ సంఘము ఒక మనిషిది కాదు, ఈ సంఘము దేవునిది. హల్లెలూయా. ఈ సంఘమును కాయుటకు ఒక అధ్యక్షుడిగా దేవుడు తన సేవకులను పిలుచుకొని తన ఎదుట నిలబెట్టుకొని సంఘమునకు జాగ్రత్తగా బోధించడానికి, వారికి మంచి మెలకువలు, మరి పాపములు జోలికి మరలా వెళ్ళకూడనట్లు, ఇదిగో ఒకడు నిన్ను ఇబ్బందులు పెట్టినప్పుడు సహించే మనసు నీలోనికి ఉండాలి అని ఒక హెచ్చరిక చేయుటకు
సంఘాన్ని కాయడానికి ఒక అధ్యక్షునిగా లేదా కాపరిగా దేవుడు నియమించుకుంటాడు. ఆ మాట మనం ఉండాలి. ఎందుకంటే పిల్లరా, సహించే మనసులో మనలోనికి రావాలంటే చెప్పేవాడు కావాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. అంటే ఈ సంఘము ఇప్పుడు ఎలా ఉండాలంటే పిల్లరా, క్షమించే మనసును సంపాదించుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము, పేజీ నంబరు 175. కొత్త నిబంధన పేజీ నంబరు 175, 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. క్షమాపణ రావాలంటే ఏం కావాలండి? మొదటిగా క్షమించే మనసు ఉండాలి. మనసు సంపాదించుకోవాలి. ఆ మనసు రావాలంటే పిల్లరా, కరుణా హృదయులై ఉండాలి. అవునా కదా? అదే కదా అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంది అక్కడ. ఏం చెప్తున్నాడు? కరుణ హృదయులై, కరుణ కలిగిన హృదయములే ఉన్నది. కానీ ఇప్పుడు ఎలా ఉన్నది తెలుసా? కరుడు గట్టిన హృదయాలు ఉన్నాయి. హల్లెలూయా. కరుడు గట్టిన హృదయాలు, కరుణ హృదయాలు చాలా తక్కువ, అరుదు. అరుదంటే తక్కువ కనబడతాయి. ప్రేమ ఉండదు, అంతా స్వార్థమే. క్షమాపణ ఉండదు, అంతా ద్వేషమే. కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, కక్ష, ఇక అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మనుషులలో ఉన్నాయి. అవి ఎవరిలో ఉన్నాయంటే దేవుని బిడ్డలలో ఉండకూడదు. సంఘపు వెలుపల ఉన్న వారిలో ఇవి ఉన్నాయి, అవి దేవుని బిడ్డలలోనికి రాకూడదు. దేవుని బిడ్డలు అనబడిన వారు ఎలా ఉండాలి? ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమించే మనస్సు రావాలంటే కరుణ ఉండాలి. ఆ కరుణతో పాటు హృదయము కూడా ఉండాలి. హృదయము లేదా? మాకు హృదయము లేదా పాస్టర్ గారు అని అంటే ఉంది. కానీ పిల్లరా, ఆ హృదయములో కరుణ ఉండాలి. ఎందుకంటే కరుణ లేని హృదయము వ్యాధి కలిగినదై ఘోరమైన స్థితిలో పడిపోయి ఉన్నది. కరుణ లేని హృదయం ఎలా ఉందంట? ఘోరమైన వ్యాధి కలిగి ఉంది. ఇది నా మాట కాదు పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ కరుణ లేని హృదయము, దయాచాలి లేని హృదయములో అది వ్యాధి సోకింది. ఆ వ్యాధి అంటే ఘోరమైన స్థితిలో పడిపోయింది. అది దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడూ లేడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై అక్కడ మాట్లాడుతున్నాడు. పిల్లరా, 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మనం ఎప్పుడు చదువుకుంటున్నాం? హృదయము అన్నిటికంటే, ఒకదాని కాదు రెండు దాంట్లో కాదండి, ఈ లోకములో ఎన్ని ఉన్నావో అన్నిటికంటే ఏమై ఉన్నదంట? చెప్పండి, చదవడం అక్కడ. హృదయము అన్నిటికంటే ఘోరమైనది, వ్యాధి కలిగి ఉంది అది. చదవండి, చదవండి, తీసుకున్నాం. హృదయము అన్నిటికంటే, బాగా చూడండి ఏమని చెప్తున్నాడు? మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి అల్లది. దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ప్రశ్నిస్తున్నాడు అక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహిస్తున్నవాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఉన్నారండి. హృదయం ఉంది, కానీ హృదయానికి ఏం కలిగింది? వ్యాధి కలిగింది. ఆ వ్యాధి కలిగినందువల్ల ఎవరిని పడితే వాడిని మోసగిస్తూ వస్తుంది. హల్లెలూయా. మోసం అనేక విధాలుగా ఉన్నది. ఆ మోసాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పిల్లరా. కాబట్టి మనకు తెలిసిన మోసాలు ఎన్నో, తెలియకుండా ఉన్న మోసాలు ఎన్నో. అందుకే హృదయం ఎలా ఉండాలి? ఇప్పుడు కరుణ కలిగి ఉండాలి. కరుణా హృదయులై
మనం ఉండాలి. ఈ హృదయాన్ని వ్యాధి కలిగినది, ఆ వ్యాధికి స్వస్థత ఎలా కలిగింది? యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో చదివితే అక్కడ మనకు స్వస్థత ఎలా కలిగిందో చెప్తూ ఉన్నాడండి. ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత కలిగింది. దేవుని నామానికి స్తోత్రం. మన దోషములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఆయన గాయపరచబడ్డాడు, ఆయన దెబ్బలు కొట్టబడ్డాడు. అందుకే ఆయన గాయము వలన మనకు స్వస్థత, ఈ హృదయమునకు స్వస్థత. అందుకే ఎలా ఉండాలంటే పిల్లరా, ఆ స్వస్థత కలిగినప్పుడు కూడా ఇంకా మోసపోతే, మోసము చేస్తే ఎవరవుతారు? భ్రష్టులు అవుతారు. భ్రష్ట మనసు కలిగిన వారు అవుతారు. ఆ భ్రష్ట మనసు ఎలా కలుగుతుంది అని అంటే పిల్లరా, అది దేవుడే కలుగజేస్తాడని కూడా రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుకోగలిగాం. ఎవరు కలుగజేస్తారు ఆ భ్రష్ట మనసును? దేవుడు కలుగజేస్తాడు. అందుకే ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలలో ఉండవలసిన లక్షణం ఏంటంటే మనసు. ఆ మనసు క్షమించగలిగినంతగా ఉండాలి. బాధ పెట్టకూడదు, ఇబ్బంది కలుగ చేయకూడదు, ఒకరికి హాని చేయకూడదు. దేవుని పిల్లలలో ఉండవలసిన లక్షణము ఏంటంటే ఆ మనసులో పరిపూర్ణత అను సంబంధమైన ప్రేమను ధరించుకునేదై ఉండాలి. ఏమై ఉండాలి? పరిపూర్ణత అను సంబంధమైన ప్రేమను ధరించుకునేదై ఉండాలి. అప్పుడే ఒకడు హాని చేశాడని తెలిసినా సర్లేక చేసిన ఏం చేస్తాడు? ప్రాణం తీస్తాడా? చంపేస్తాడా? చంపితే చంపని, అంతకన్నా ఇంకా గొప్ప భాగ్యమే ఉంది. అంటే ఈ మనసు వచ్చిందనుకో, కరుడు గట్టిన వాడైన నీ ఎదుటకు వచ్చినప్పుడు వాడు నీ ఎదుట తలంచక తప్పదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవులారా, అందుకే ప్రేమను పంచాలి. ఆ ప్రేమను సంబంధమైనది పరిపూర్ణతను ధరించుకోవాలి. ఆ పరిపూర్ణతను రావడానికి ఏముండాలి? సహించే మనసు రావాలి. సహించే మనసు వచ్చినప్పుడు ఎవడు ఏమి చేసినా, ఎవడు ఏమి నీకు తాని తలపెట్టినా అప్పుడు నీవు అన్నిటినీ తట్టుకోగలుగుతావు. ఇలాంటివి ఎన్నో నా ప్రభు తట్టుకున్నాడు. ఇలాంటివి ఎన్నో నా ప్రభు సహించాడు. ఇలాంటివి ఎన్నో నా ప్రభువు మరి ఆయన నా కోసము కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, గడ్డపు వెంట్రుకలు వేయించుకున్నాడు, సిలువను భరించాడు. ఆయన కంటే ఎక్కువ నిందలు నాకు వస్తాయా? ఆయన కంటే ఎక్కువ బాధలు నాకు కలుగుతాయా? ఆయన కంటే ఎక్కువ శ్రమలు నాకు కలుగుతాయా అనే మనసు నీలోనికి వచ్చిందనుకో, ప్రభు ఇట్టే నీ శ్రమను తొలగిస్తాడు. ఆ మనసు నీలోనికి రావాలి. క్షమాపణ, మనసుతో క్షమించాలి. వానికి క్షమాపణ కలుగుతుంది. నువ్వు మనసుతో క్షమించడం వలన ఎదుటి వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది. వాడు కూడా నిన్ను బట్టి ఒకరిని క్షమిస్తాడు. నీవు క్షమించిన దాన్ని బట్టి వాడు మార్పు చెందుతాడు. వాడు మార్పు చెందినందు బట్టి ఇంకొకడు మార్పు చెందుతాడు. నీవే అన్నీ తెలుసు, దేవుని వాక్యము తెలుసు, దేవుని మరి పాటలు పాడగలుగుతావు, దేవుని వాక్యాన్ని చదవగలుగుతావు, దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతావు, దేవుని మాటలను తెలియపరచగలుగుతావు. కానీ అన్నీ చేస్తున్న నీవు ఆ ఒక్కటి చేయలేకపోయావనుకో, ఇవన్నీ నీలో నిష్ఫలమే. నువ్వు సహించు, నా ప్రభు కంటే నాకేమి ఎక్కువ ఈ నిందలు, అవమానాలు, కష్టాలు అని ఏవి నన్ను చెయ్యలేవు అని మనస్సు నీలోనికి వచ్చినప్పుడు ఎదుటివానికి క్షమాపణ కలుగుతుంది. నీకు అట్టి మనసు ఉంటుంది. అందుకే పిల్లరా, ఒకరి ఎడల ఒకడు దయాకరుణ హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మా స్టెల్లా వచ్చింది.
దేవునికి స్తుతి కలుగునుగాక. మంచిది పిల్లరా, మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. పేజీ నంబరు 260. మీరు దేని గురించి అయినను ఎవని క్షమించుచున్నారో నేను వాణిని క్షమించుచున్నాను. కొట్టు చప్పట్లు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఏం చెప్తున్నాడండి? మీరు ఎవరినైతే క్షమిస్తారో ఆయన మిమ్మును క్షమిస్తాడంట. మీరు క్షమించకపోతే, అర్థమవుతుందా మీకు? మీరు క్షమించకపోతే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడా? అందుకే మొదటిగా దేవుని పిల్లలు క్షమించాలి అనే మనసుతో ఉండాలి. అందుకే ఏం చెప్తున్నాడు? ఒకరికొకడు సహించుచు, ఒకరికొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుడి అని చెప్తూ ఉన్నాడు కొలసీలకు రాసిన పత్రికలో. ఒకరినొకడు సహించుతూ ఒకరినొకడు క్షమించుడి. ఈ క్షమాపణ అనేది రావాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మాయిట్రా ఇక్కడ ముందర కొంచెం చల్లగా వస్తుంది. వద్దా గాలి? కూర్చో, పైన కూర్చో, కింద కూర్చోలే. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, నా వైపు చూడండి, నా వైపు. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, అందుకే ఎలా ఉండాలంటే, మీరు ఇక్కడ చెప్తున్నాడు, మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించుచు ఉన్నారో నేను వానిని క్షమిస్తూ ఉన్నాను. దేని గురించి అయినా సరే, ఒకటి కాదు, రెండు కాదు. ఇక్కడ క్షమించవలసిన మనసు ఒకటి కాదు, రెండు కాదు. ఏదైనా సరే అన్నిటినీ క్షమించే మనసు అనేది మీ నోటికి రావాలి. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణము మనసు. ఆ మనసుతో ఎదుటివానికి క్షమాపణ కలగజేసే గుణము. అందుకంటే దేనినైనను, అక్కడ చెప్తున్న మాట ఏంటి? దేని గురించి అయినను ఎవరిని క్షమించుచు ఉన్నారో నేను వానిని క్షమించుచు ఉన్నాను. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలి? ఇప్పుడు దేని గురించి అయినా క్షమించే మనస్సు రావాలి అని అంటే ఒకరి ఎడల కరుణాహృదయులై ఎలా ఉండాలి? దయ కలిగి కరుణాహృదయులై. ఆమె పూర్తి దగ్గర తెచ్చారా శబ్దానికి ఉంటుందమ్మా? దేవునికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కరుణాహృదయులై ఉండాలి. దేని గురించైనా మీరు క్షమించే మనసు కలిగి ఉండాలి అని అంటే మీలోనికి రావలసినది కరుణ, దయగలిగి కరుణాహృదయులై ఉండాలి. అప్పుడే మీరు ఒకరిని క్షమించగలుగుతారు, మీకు హాని తలపెట్టిన వారిని క్షమించగలుగుతారు. అప్పుడు మిమ్మును ఆయన క్షమించాడు. మీరు ఏ తప్పిదము చేసినా అప్పుడు దేవుడు మిమ్మును క్షమించేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవులారా, క్రీస్తు యేసు ద్వారా మన పాపములను క్షమించాడు. క్రీస్తు యేసు ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి. అలాగే మనుషులందరూ క్షమించుకోవాలి అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వద్దకు రావాలి. ఎందుకంటే క్షమాపణ ఎవరికాడ ఉంది? క్షమించే మనసు ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. అది పొందుకున్న వారుగా ఉండాలి అనంటే క్రీస్తు దగ్గరికి రావలసిన అవసరత ఎంత మాత్రం ఉంది అని దేవుని వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లరా చూడండి, కొత్త నిబంధన మత్తయి సువార్త 19వ పేజీ నంబర్ 19. మత్తయి సువార్త 18వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయంలో 18వ వచనం నుండి 22 వచనాల వరకు చదువుకుందాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు
విప్పబడునని మీతో నిశ్చయముగా చెబుచున్నాను. ఆ మాట చెప్పిన తర్వాత పేతురు గారు ఒక విషయాన్ని అడుగుతాడు. డౌట్ వచ్చింది ఆయనకు డౌట్ వచ్చి, ప్రభువా మరి క్షమించాలంటే, ఒక వ్యక్తిని క్షమించాలంటే 7 మార్లు చాలా అని అడుగుతాడు. ఏమని చెప్పాడు ప్రభు అక్కడ? మీరు భూమి మీద దేనిని బంధిస్తారో అది పరలోకములో బంధించబడుతుంది, మీరు భూమి మీద దేన్ని విప్పుతారో అది పరలోకములో విప్పబడుతుంది అని మాట చెప్పినప్పుడు అపోస్తలుడైన పేతురు గారికి ఒక డౌట్ వచ్చి ప్రభుని అడుగుతూ ఉన్నాడు. 21-22 వచనాల్లో ఆయన అడిగిన డౌట్ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన 21 వచనంలో ఏమడుగుతున్నాడు ఒకసారి చదవడమ్మా. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి మాట్లాడుతూ, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్లు మట్టుకా అని అడిగాడు. ఏమడుగుతున్నాడు? ఎవరి గురించి అడుగుతున్నాడు ఇక్కడ? తన సహోదరుడు లేదా అన్న, తమ్ముడు, తన సహోదరుడు గురించి అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా, ఇప్పుడు సంఘములో చేర్చబడిన మనమందరము ఏమవుతామంటే ఒకరికొకరము సహోదరులుగా సహోదరులుగా పిలువబడుతున్నాం. ఎక్కడో బంధుత్వము కాదు ఇక్కడ కావాల్సింది, రక్త సంబంధం. ఆ రక్త సంబంధం ఏంది? క్రీస్తు రక్తములో కడగబడిన బంధము. కాబట్టి ఇక్కడ బంధుత్వాలు ఉండవు, ఒకటే సహోదర ప్రేమ. ఆ సహోదర ప్రేమ ఐక్యత పరుస్తూ ఉంది. ఆ సహోదర ప్రేమ ద్వారానే క్షమించే మనసు కలగజేస్తూ ఉంది. సంఘములో చేర్చబడిన మనమందరం ఒక సహోదరి సహోదరులుగా ఉండగలుగుతున్నాం. ఆ ఉద్దేశంతో అడుగుతూ ఉన్నాడేమో పేతురు గారు, అయ్యా, నా సహోదరుడు ఏదైనా తప్పిదము చేసినప్పుడు నా ఎడల, నా విషయమై అతను ఏదైనా తప్పు చేస్తే నేను అతని ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు చాలా? 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా? ఏమండి, అర్థమవుతుందా? 7 మార్లు క్షమించాలా అని పేతురు అడిగారు. మనం ఒక్కసారి క్షమించడానికి అల్లాడిపోతాం, అవునా? ఇప్పుడు మన ఎడలో ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే క్షమించాను అనే మనసు వస్తుందా? వస్తుందా అండి? ఆ మనసు వస్తుందా? క్షమించాము అనే మనసు వస్తుందా? రాదు. ప్రతీకారం. ఏది? ప్రతీకారం. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి ఆరాటం. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతాదా? వాడు చేసిన దానికి బదులు ఎప్పుడు తీర్చుకోగలుగుతానా అనే వారు లేకపోలేదు. అది ఏ మనసు అంటే ఆని తలపెట్టే మనసు, అది క్షమించే మనసు కాదు. ఎదుటి వానికి క్షమాపణ కలగజేసే మనసు కాదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు పేతురు గారు అడుగుతున్న విషయం ఏంటంటే, ప్రభువా, నువ్వు చెప్పావుగా పరలోకములో నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో అది అక్కడ బంధించబడుతుంది పరలోకములో అని, ఇక్కడ ఏది విప్పుతావో అది అక్కడ విప్పబడుతుందని. అయితే నా సహోదరుడు నా ఎడల ఏదైనా నాకు హాని తలపెట్టాలన్నా, ఒక తప్పు నాకు నా ఎడల చేసినా అతన్ని నేను క్షమించాలంటే 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా అని అంటే అక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి. 22లో ఒక విషయం చూడండి. అందుకు యేసు ప్రభుల వారు అతనితో మాట్లాడుతూ, పేతురుతో మాట్లాడుతూ, 7 మార్లు మట్టుకే కాదయ్యా, 70 ఏళ్ళ మట్టుకు అతనిని క్షమించు అని నిశ్చయముగా నీతో చెబుతూ ఉన్నాను. ఏమండి, అర్థమైందా మీకు? ఎన్నేళ్ళండి? ఒక్క మనిషిని క్షమించాలంటే 70 ఏళ్ళు పడుతుందా? రోజు క్షమిస్తూనే ఉండాలి వాన్ని, అవునా కాదా? రోజు అన్ని క్షమిస్తూనే ఉండాలి. ఇంకా 70 ఏళ్ళు అంటే ఇంకా దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత? 70 లేక 80. 80 ఆ తర్వాత అంతా
ఆయాసకరమే. చూడండి, అంటే మనిషి మరణించేంత వరకు నీకు హాని ఎవడైతే తలపెట్టాడో, నీ పక్షాన ఎవడైతే తప్పుచ్చి నిన్ను ఇబ్బందులు పెట్టాలని చూశాడో, నిన్ను మరి ఏదైనా ప్రమాదములో గురి చేయాలని చూశాడో, ఆ వ్యక్తిని నీవు క్షమించాలి. అంటే దేవుని పిల్లలు అనగా మీరు ఆ వ్యక్తిని 7 మార్లు కాదు, 70 ఏండ్ల మార్లు, 70 ఏండ్ల మార్లు క్షమిస్తూనే ఉండాలి. అంటే నీ జీవితము ముగిసినంత వరకు, వాడు మరణించినంత వరకు క్షమిస్తారా అండి? ఉన్నారా అలాంటి వారు? అలాంటి వారు రావాలి. క్షమించే మనసు ఉండాలి. అదే చెప్తున్నాడు, ఒకడు నీ ఎల్లడ ఏదైనా తప్పిదము చేసినా, ఒకడు నీకు ఏదైనా హాని తలపెట్టాలని చూసినా, ఒకరినొకడు క్షమించుకోండి. ఆ పరిపూర్ణత అనుబంధ సంబంధమైన ప్రేమను ధరించుకోండి. ఇదిగో ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా ఏర్పరచబడితిరి. ఒక్క శరీరం అంటే ఏం చెప్పండి? ఎవరి శరీరం వారికి ఉంది. మేమంతా ఒక్క శరీరం ఎలా ఆగుతాము అని ఆలోచన రావచ్చు. హల్లెలూయా, అవునా? మేమంతా ఒక్క శరీరముగా ఎలా పిలువబడ్డాము అనొచ్చు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘములో చేర్చబడి, ఈ సంఘము ఆయన శరీరము, ఈ సంఘము ఆయన శరీరము, ఆ సంఘమునకు శిరస్సు ఎవరైనా, ఈ సంఘమునకు శిరస్సు ఎవరు? ఆయన. ఇప్పుడు మనమంతా ఎవరము అర్థమవుతుందా మీకు? మనమంతా ఒక్క శరీరము, అవునా కదా? ఇందులో ఎవరికి గాయమైన బాధ కలగాలి. బాగా జరిగిందిలే అనుకోకూడదు. బాగా జరిగిందిలే అంటే అవమానం ఎవరికో తెలుసా? బాధ ఎవరికో తెలుసా? నిందలు ఎవరికో తెలుసా? నీవు నమ్మిన దేవునికే. అవునా కదా? నీవు నమ్మిన దేవునికే. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మీ అవయములలో చిన్న గాయమైంది అనుకోండి, ఎవరికి బాధ? ఎక్కడి నుంచి ఆ బాధ వ్యక్తపరచబడుతుంది? చెప్పాలేమ్మా, ఆ బాధ ఎక్కడి నుంచి వ్యక్తపరచబడుతుంది? ఆ కళ్ళలో, ఆ ముఖములో, ఆ మాటలో, ఆ చూపులో ఇంకా వ్యక్తపరచబడుతుంది. అంటే ఇప్పుడు సంఘము మనమందరము ఒక శరీరము, క్రీస్తు శరీరము. ఈ సంఘమునకు శిరస్సు ప్రభు. ఇప్పుడు బాధపడవలసింది ఎవరు? మీరు ఇబ్బందులు పడినా, మీరు కష్టాలు పడినా, మీరు అవమానము నొందినా, మీరు దారి తప్పిపోయినా, ఎవరికి అవమానం అంటే దేవునికి అవమానం. హల్లెలూయా, ప్రభు అయిన యేసు నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మరి ఎలా ఉండాలి సంఘము? ఎలా ఉండాలి? ఆయన క్షమించే మనసు కలిగినదై ఉండాలి. ఎంతవరకు అంటే 70 ఏండ్ల మార్లు, 70 ఏండ్ల వరకు క్షమిస్తూనే ఉండాలి. ఓ పాస్టర్ గారు బలి చెప్పినాము అనుకోవచ్చు. అది సత్యం, బైబిల్ చెబుతున్న సత్యం. కాబట్టి ప్రేమైన దేవులారా, ఆ మనసు కలిగి ఉంటేనే ఎదుటివానికి క్షమాపణ కలుగుతుంది. దాన్ని బట్టి నీకు, నీ కుటుంబానికి క్షమాపణ, దీవెన కలుగుతుంది. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను పిల్లరా, జాగ్రత్తగా గమనించండి. ఒక ఊరిలో ఒక ఉన్నతమైన కుటుంబం, మంచి చదువులు చదివి ఒక మంచి స్థితిలో ఆ కుటుంబము ఉన్నది. ఆ కుటుంబ యజమానుడు ఒక మంచి వైద్యుడు. వారికి ఒకానొక కుమారుడు. బాగా గమనించాలి పిల్లరా, ఒక ఉన్నతమైన కుటుంబములో మరి ఆ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉంటూ ఉన్నది. ఆ కుటుంబంలో ఒకే ఒక కుమారుడు. అయితే పిల్లరా, ఆ కుటుంబంలో ఆ పిల్లవాడిని వారు చదివిస్తూ ఉన్నారు. ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్తూ వస్తూ ఉన్నాడు, లేదా కాలేజీకి వెళ్తూ వస్తూ ఉన్నాడు. దినచర్య ఇలాగున హ్యాపీగా సాపీగా సాగిపోతూ ఉంది వారి కుటుంబం. ఒకరోజు దారిన కాచుకొని కూర్చున్నారు కొంతమంది దొంగలు. ఆ పిల్లవాడు వస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడు వస్తున్న సమయానికి వారు అక్కడ గుమ్ముకూడుకొని కాచుకొని కూర్చున్నారు.
ఆ పిల్లవాడు రానే వచ్చాడు. ఆ పిల్లవాడిని పట్టుకున్నారు. ఆ పిల్లవాడి దగ్గర ఉన్నదంతా దోచుకొని ఆ వారిలో ఒకడు దొంగ ఆ పిల్లవాడిని చంపేశాడు. ఇది ఎలా జరిగింది అని పోలీసులు ఆరా తీస్తే, ఇంతమంది దొంగలు దోచుకున్నారు, వారిలో ఒకడు మరలా మా పేరు ఎలా చెప్తాడేమో, మరి మమ్మల్ని గుర్తుపట్టాడు కదా అని చెప్పేసి ఆ పిల్లవాడిని చంపేశాడు అని చెప్పి ఒక దొంగను గుర్తించి ఆ దొంగను తీసుకొని వెళ్ళి జైల్లో వేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఆ తల్లిదండ్రులు మరి బాగా వేదనతో నిండి ఉన్నారు, కుమిలిపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. చనిపోయిన పిల్లవాడు వస్తాడండి? దొంగలు చంపేస్తారు, హత్య చేయబడ్డవాడు, నరహత్య చేయబడ్డాడు. పిల్లవాడిని తీసుకొని ఏడుస్తూ ఉన్నారు. ఇంకా ఎందరు ఓదార్చినా కూడా వారికి సమాధానము కలగడం లేదు. ఎందుకంటే ఉన్నది ఒకగానొక కుమారుడు. తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి సమాధి చేశారు. ఆ పిల్లవాడిని చంపిన వాడిని దొంగలు గుర్తించి తీసుకొని వెళ్ళి జైల్లో వేశారు. ఆ తర్వాత కోర్టుకు తీసుకొని వెళ్ళారు, శిక్ష వేశారు. కొన్ని దినములు గడిచిపోయింది. తల్లిదండ్రులు కడుపు కోతతో అల్లాడిపోతూ ఉన్నారు, అలమటించిపోతూ ఉన్నారు. చివరికి వారు ఒక ఆలోచన చేసుకున్నారు, మనం ఎంత ఏడ్చినా, ఎంత బాధపడినా, ఎంత కుమిలిపోయినా మన పిల్లవాడు మనకు తిరిగి రాడు ఏమండి అని ఒక ఆలోచన చేసుకొని వారు మరలా ఆ దొంగ జైల్లో వేయబడ్డాడు కదా, ఆ చోటుకి వెళ్ళారు. ఆ చోటుకి వెళ్ళి జైలర్తో ఇలా మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా మా పిల్లవాడు ఎలాగో చనిపోయాడు, మా పిల్లవాడిని చంపినవాడు జైల్లో ఉన్నాడు, ఇటు మాకు పిల్లవాడు లేడు, అటు అతను జైల్లో అనాథగా ముగ్గిపోతూ ఉన్నాడు, చంపినందుకు అతను పశ్చాత్తాపడుతూ జైల్లోనే కుమిలిపోతూ ఉన్నాడు. నీతో ఒక మనవి చేసుకోవాలని వచ్చామయ్యా. ఏంటి అదేమి అని అడిగితే, ఇదిగో శిక్ష వేయబడిన ఆ దొంగ ఉన్నాడు కదా, ఆ దొంగను మాకిస్తే మా కుమారుడిగా చూసుకుంటామండి. ఇది సాధ్యమేనండి? ఇది సాధ్యమవుతుందా? కానీ పిల్లరా, వారు కలిగిన మనసు ఏంటో తెలుసా? నా కుమారుడు లేని లోటు అతని తీర్చగలడని ఒక నమ్మకము వారిలోనికి వచ్చింది. ఆ తల్లిదండ్రులు వారి దగ్గరికి వెళ్ళి అడిగితే జైలర్ అంటున్నాడు, మీకేమన్నా పిచ్చా? మీకేమన్నా మధ్య స్థీమత కలిగిందా? ఒక దొంగను పెట్టుకొని వాడిని క్షమించి నీ కుమారునిగా తీసుకొని వెళ్తానంటున్నారేంటి? లేదయ్యా, లేదు, మేము అతన్ని క్షమించేస్తూ ఉన్నాము, అతడు చేసింది మేము మర్చిపోతూ ఉన్నాము, అతన్ని మా కుమారునిగా అంగీకరించి మా ఇంటికి తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాం. చూడండి పిల్లరా, ఎవరికి వస్తుందండి మనసు? ఎక్కడైనా ఇది జరుగుతుందా? ఇది సాధ్యమేనట? ఇది ఎంత మాత్రము సాధ్యపడని విషయం. అయినా వారు బలవంతం చేశారు, జైలర్ను ఒప్పించారు. చివరికి ఆ పిల్లవాడిని తీసుకొని వారి ఇంటికి తెచ్చుకున్నారు. ఒక దొంగ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దొంగకు క్షమాపణ కలుగజేశారు. ఎవరు అంటే పక్కవాడు కాదు, ఏదో పొరుగువాడు కాదు, స్వయంగా తన కుమారుని చంపిన వారే
వాణిని తీసుకొని వచ్చి వారు కుమారుడుగా పెంచుకోవాలని ఆలోచన కలిగి క్షమించి సొంత కుమారునిగా వారు అంగీకరించి ఇంటికి తీసుకొని వచ్చారు. ఎప్పట్లాగే వారి జీవితము సాఫీగా సాగిపోయింది. కొడదామా చెప్పట్లు? దేవునికి మహిమ కలుగును గాక. ఎలా జరిగిందంటారు ఇదంతా? ఎలా జరిగిందండి? క్షమాపణ. హల్లెలూయా. క్షమించే మనసు వారిలో వచ్చింది కాబట్టి వారికి క్షమాపణ దొరికింది, జైలు నుంచి విడుదల దొరికింది. అలాగే మరి తల్లి, దేవుడికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు వారు ఆ కుమారుని తీసుకొని వచ్చి వారు తన కుమారుడిగా ఇంటిలో చేర్చుకున్నారు. కారణం ఏంటంటే పిల్లరా, వారికి క్షమాపణ ఎలా దొరికింది అనంటే వీరిలో కలిగిన మనసు, మంచి మనసు, క్షమించాలి అనే మనసు. ఇంకోటి, మాకు కుమారుడు లేని లోటు అతని ద్వారా మేము తీర్చుకోగలమనే ఒక నమ్మకముతో ఆ కుమారుని, ఆ జైల్లో ఉన్న ఆ దొంగని తీసుకొని వచ్చి వారు పెంచుకోగలిగారు. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే దేవుని వాక్యం చెప్తుందంటే దయ కలిగి దయా కరుణా హృదయులై ఏమై ఉండాలి? సంఘంలో ఏమై ఉండాలి? దయా కరుణా హృదయులై ఒకరినొకరు ప్రభునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. అది కలిగి ఉండాలి. ఏదో కీడు తలపెట్టాడు కదా, ఇక వానికి హాని చేయాలి కదా, వాటిని ఇబ్బందులు పెట్టాలి కదా, వాటిని ఎలాగైనా వారిని ఏ రీతికైనా మట్టు పెట్టాలి, నా కక్ష తీర్చుకోవాలి అనుకునేవారు ఎంతో మంది లేకపోలేదు. అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పేజీ నంబర్ 175, 4వ అధ్యాయం 31 నుంచి చదువుకుందాం. 31, 32 ఆ చివరి 2 వచనాలు అక్కడ. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు విసర్జించాలి? ఎవరు విసర్జించాలి? ఇక్కడ చూడండి, కింద చెప్తున్నాడు, ఒకని ఎడల ఒకడు దయాకరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకోండి. ఎవరు అంటే దేవుని పిల్లలు అనబడిన వారిలో క్షమాపణ గుణం అనేది రావాలి. క్షమాపణ గుణము ఎప్పుడైతే వస్తుందో ఐక్యత వస్తుంది. అవునా కదండి? దేవుని పిల్లల్లో క్షమాపణ అనేది వచ్చిందంటే ఐక్యతగా ఉండడానికి ఒక మనసు కూర్చోబడుతుంది. అదే క్షమించే మనసు లేదనుకోండి, ఎట్లా ఉంటారు? ఎట్లా ఉంటారండి? ద్వేషముతో. ఇప్పుడు చెప్పబడిన మాట ఏమిటి? సమస్తమైన ద్వేషం, అలాగే కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము, ఇవన్నీ నిండి ఉంటారు. దేవుని వాక్యము విని కూడా, దేవుని సన్నిధానంలో ప్రార్థనలు చేసి కూడా, దేవుని సన్నిధికి క్రమము తప్పి నడిచి కూడా, ఇవన్నీ లోపల ఒక మూలన ధనము దాచిపెట్టుకున్నట్టుగా దాచిపెట్టుకుంటే, ఎలా దాచిపెట్టుకుంటున్నారు చెప్పాలి? ఎలా దాచిపెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో? ధనాన్ని దాచిపెట్టుకున్నట్టుగా, బంగారాన్ని దాచిపెట్టుకున్నట్టుగా, వెండిని దాచిపెట్టుకున్నట్టుగా, డబ్బును దాచిపెట్టుకున్నట్టుగా కోపమును దాచుతూ ఉన్నాడు, క్రోధమును దాచుతూ ఉన్నాడు, దుష్టత్వమును దాచుతూ ఉన్నాడు, అల్లరి, దూషణ, సకల విధమైన వాటన్నిటిని దాచిపెట్టుకొని తగిన సమయంలో ఏం చేస్తున్నాడు? దాన్ని బయటికి తీస్తూ ఉన్నాడు. కోపపడాల్సిన కోపపడుతూ ఉన్నాడు. ఎవరు? దేవుని పిల్లలే. బయట ఉన్న పక్క తర్వాత దేవుని సంఘమును నడిచేవారు, దేవుని వాక్యం వినేవారు, దేవునికి సన్నిధికి క్రమము తప్పకుండా నడిచే వారిలోనే ఇవే కనబడుతూ ఉన్నాయి. అందుకే దేవుని పిల్లల్లో ఇవేవి ఉండకుండా ఏమై ఉండాలంట? ఒకరి ఎడల ఒకడు కరుణాహృదయులై, దయ కలిగి, మరలా చెప్తున్నాడు అక్కడ ముందు, దయ కలిగి కరుణాహృదయులై ప్రభునందు మరి దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారముగా మీరును ఒకరినొకడు
క్షమించుకొనుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన 14-15 వచ్చిన చదవండి. ఇందాక మీకు చదివి వినిపించాడు. వీటన్నిటిపైన మీరు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను అనుబంధమైన పరిపూర్ణత, అనుబంధమైన ప్రేమను, అనుబంధ అక్కడ ఏమంటుందమ్మా? పరిపూర్ణతకు. ఇప్పుడు ఏం కావాలి? పరిపూర్ణత కావాలి. పరిపూర్ణత రావాలంటే ఏముండాలి? ఇప్పుడు ఏముండకూడదు మనిషిలో? దేహమును పాడు చేసేది, మనసును పాడు చేసేది, నిన్ను చెరుపు చేయునది నీలో ఉండకూడదు. అవునా కదా? నిన్ను చెరుపు చేసేది ఏమేమి చెప్పండి? మీకు తెలిసేటివి, మీకు తెలిసినవి ఏంటమ్మా? చెప్పమ్మా. కోపము, ఇంకా ఎవరైనా చెప్తున్నా? ఇంకా చెప్పండి అమ్మా. అంటే ఏం లేవు మీలో? అబ్బా మూల దాచిపెట్టారుగా. ఇప్పుడు అవి చెప్తే నాలో అవి ఉన్నామని అనుకుంటాడేమో పాస్టర్ గారు కదా. ఇప్పుడు నన్ను అది చెప్పాను అనుకో, అది నాలో ఉందని అనుకుంటాడు పాస్టర్ గారు అని. దాన్ని ఏం చేస్తాను? మూలన భద్రంగా ఎన్ని లాక్లు వేసారమ్మా? 1-2 5 వేసింటారు నాకు తెలిసి. 5 లాక్లు వేసి పడేసింటారు దాన్ని కనపడకుండా. కోపము ఉంది, క్రోధం ఉంది, దూషణ ఉంది, అల్లరి ఉంది, దుష్టత్వము ఉంది. అవి ఉండకూడదు. అవి చెరుపు చేసేటివి. నిన్ను చెరుపు చేయనవి నీ నుండి దూరపరుచుకోవాలి. అప్పుడే దయ అనేది నీలోనికి వస్తుంది, కరుణ అనేది నీలోనికి వస్తుంది. అప్పుడు మంచి హృదయము కలిగిన వారై ఎవరినైనా కానీ శత్రువులు చూసిన ప్రేమ కలుగుతూ ఉంది. అవునా కదా? హల్లెలూయా. ఇవన్నీ తీసివేయబడినప్పుడు అప్పుడు వెంటనే శత్రువుని ఎదుర్కొచ్చాడు అనుకో. అప్పుడు శత్రువుని చూసి ఎట్లుంటుంది? కోపం వస్తుందా? క్రోధము లేని వానికి, మత్సరము లేని వానికి, కుళ్ళు లేని వానికి, అసూయ లేని వానికి, దుష్టత్వము తొలగించుకున్న వానికి ఇవేవి తనలో లేనప్పుడు శత్రువు నిలబడితే ఏరా బాగున్నావా? వాడేమనుకుంటాడు? వీడేంట్రా, వీడు నాకు శత్రువు కదా, వీడు నన్ను ఇంత బాగా పలకరిస్తున్నాడు ఏంటి అని అనుకుంటాడు లేదా? అంటే అప్పుడు నీ ప్రవర్తనను బట్టి ఎదుటి వ్యక్తి కూడా అతని మనసు చెలించిపోతుంది, మార్పు చెందుతుంది. అప్పుడు ఇద్దరు ఎలా ఉంటారో? ఐక్యత. శత్రుడు కూడా నీకు మిత్రుడిగా అవుతారు. హల్లెలూయా. అందుకే ప్రియమిత్రులారా, ఏముండకూడదంట? ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు, దూషణ ఉండకూడదు, సకల విధమైన దుష్టత్వము నీలో ఉండకూడదు. అవన్నీ ఏవి లేనప్పుడు నీకు హాని తలపెట్టిన వాడిని ఎదుకొచ్చిన వాడు క్షమించే మనస్సు నీలోకి వస్తుంది. అప్పుడు వారిని ఏం దొరుకుతుందానికి? క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. ఎదుటవా నీకు హాని తలపెట్టిన వాడిని ఎదురుకు వచ్చినప్పుడు వానికి నీవు హాని చేయవు. వానికి క్షమించే మనస్సు నీలోకి వచ్చినప్పుడు వానికి క్షమాపణ. అందుకే క్షమాపణ మనసుతో క్షమించుట. ఎదుటి వానికి క్షమాపణ కలిగినప్పుడు నీలో ఉన్న మనసు వలన వానికి క్షమించే మనసు నీకు పుట్టింది. నీవు ఎలాగైతే క్షమించగలుగుతూ ఉన్నావో వాడు కూడా ఇతరులను క్షమించడానికి నాంది నీవే. హల్లెలూయా. నీవే మాదిరి. అందుకే ప్రియమైన దేవుళ్ళారా, అలా కూడా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. అందుకే పరిపూర్ణత అనేది రావాలి మనిషిలోనికి. ఎవరిలోనికి రావాలి పరిపూర్ణత? దేవుని పిల్లల్లోనికి రావాలి పరిపూర్ణత. ఎవడి పడితే వానికి రాదండి పరిపూర్ణత. వస్తుంది, లోక పరిపూర్ణత వస్తుంది లోక సంబంధి అయిన వానికి, కానీ దేవుని సంబంధి అయిన వానికి దేవుని సంబంధమైన విషయములలో పరిపూర్ణత వస్తుంది. అందుకే ఆ పరిపూర్ణత అనుసంబంధమైన ప్రేమను నీవు ధరించుకోవాలి అని దేవుని వాక్యం శ్రమిస్తుంది.
కాబట్టి ప్రియమైన దేవుళ్ళరా, మరి చూశారు కదా మీరు, మరి విన్నాం కదా, ఒక కుమారుని చంపిన వాడిని కుమారునిగా స్వీకరించడం అంటే ఇది మామూలు విషయం కాదు. అవునా కాదు? ఒక కుమారుని చంపిన వారిని వాళ్ళు ఆ జైలుకి వెళ్ళి వారిని క్షమించాము అని, వాడిని మేము కుమారునిగా అంగీకరిస్తున్నామని తెచ్చుకొని ఇంట్లో కుమారుడిగా పెంచడము అనంటే ఎట్లుంటుందండి? మామూలుగా లోకంలో ఒక సామెత చెప్తారు, పాముకు పాలు పోసి పెంచినట్లే. అవునా కదా? పాముకు పాలు పోసి పెంచితే ఎట్లుంటుంది? ఎప్పుడైనా అని అంటారు, వేసేసి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు వానిలో ఉన్న తత్వాన్ని వారు ఎరిగి ఉన్నారేమో, అందుకే వారిని కుమారునిగా స్వీకరించారు. వారి అలాగున మా కుమారునిగా మార్చుకోగలుగుతాము అనే ఆ ఉద్దేశంతో వారు వెళ్ళి వారిని క్షమించి కుమారునిగా తెచ్చుకొని అంగీకరించారు వారి కుమారుని. ప్రేదేవుడా, ఈరోజు నువ్వు సంఘములో చేర్చబడి ఉన్నావు, దేవుని సొత్తుగా మార్చబడి ఉన్నావు, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఉన్నావు. నీలో ఉండవలసిన లక్షణం ఏంటంటే ఎదుటివానికి క్షమాపణ కలగజేసే మనసు నీలోనికి రావాలి. అది దేవుడు ఈరోజు మీతో మాట్లాడాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమం, మరి దేని గురించైనా మీరు క్షమిస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు ఎవరి గురించైనా ఏ విషయంలోనైనా మీరు క్షమించే మనసు మీలోకి వచ్చింది అనుకోండి, మిమ్ములను దేవుడు క్షమించగలుగుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుళ్ళరా, చూడండి మత్తయి సువార్త పేజీ నంబర్ 7, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనములు. 14-15 వచనాలు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని ఎప్పుడు తెలియజేశాడంటే ఒక ప్రార్థనలో తెలియజేశాడు ఈ విషయాన్ని. శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించయ్యా, ప్రార్థన ఎలా చేయాలో మాకు తెలియదు, ఫస్ట్ మాకు ప్రార్థన చేయించు ప్రభువా అంటే అక్కడ ప్రభు చెప్పిన మాట ఇది అండి, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. 15 మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. అర్థమైంది? అపరాధం అంటే ఏంటి? పాపం. ఆ పాపంలో ఎన్నో అనేక విషయాలు ఉన్నాయి, పాపంలో రకాలు ఉన్నాయి. అంటే పిల్లరా, అపరాధములు, తప్పిదములు, నువ్వు చేస్తున్న తప్పిదములు క్షమించబడాలి అంటే మొదటిగా నీవు పొరుగు వాడిని క్షమించాలి. నీ ఎడల తప్పిదము చేసిన వాడిని క్షమించాలి. నీకు కీడు తలపెట్టిన వాడిని క్షమించాలి. నీకు మరి అపాయము తలపెట్టాలని మరి నిన్ను వచ్చి చూస్తుంటటువంటి వాణ్ణి నువ్వు క్షమించాలి. నువ్వు దేవునికి అప్పగించుకోవాలి, అప్పుడే నీ అపరాధములు క్షమించబడును అని రాయబడినది. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అలాగున మీరు చేయగలుగుతారో మీకు విరోధముగా రూపించబడిన ఆ ఆయుధము వర్తిల్లదు. చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయం పేజీ నంబర్ 42. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, పేజీ నంబరు 42. మీకు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేసినప్పుడల్లను వానిని క్షమించండి. ఇందాక ఒక విషయాన్ని అపోస్తల కార్యంలో మనం చదువుకున్నాం. పేతురు అడిగారు, మత్తయి సువార్తలో పేతురు అడిగారు, ప్రభువా నా ఎడల తప్పిదం చేసిన వారిని ఎన్నిసార్లు అయ్యా 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా అని అంటే, అలా కాదు నాయనా, అలా కాదు పేతురు, సరే 7 మార్లే కానీ 70 ఏళ్ళ మార్లు క్షమిస్తూనే ఉండవు. ఎన్ని మార్లు క్షమిస్తూ ఉండాలి? 70 ఏళ్ళ మార్లు క్షమిస్తూనే ఉండాలి. అది ఎలా జరుగుతుంది అంటే పిల్లరా, ఇక్కడ చెప్పాడు ఆ విషయాన్ని. ఏమంటే, మీరు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల,
ఏమంటున్నాడు అక్కడ? మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడల్లను వానిని క్షమించండి. ఎప్పుడు క్షమించాలి? ఎప్పుడు అన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి? చెప్పాలి. ఎప్పుడు చెప్పాలమ్మా? ఎప్పుడు? అక్షయ్ ఎప్పుడు? ఎక్కడుందన్నమాట? ఎక్కడుందన్నమాట? బైబిల్లో ఉంది. అదే వచ్చిన మీరు చెప్పి ఏది చదువు. ఏమనుంది అక్కడ? 15 మార్కు సువార్తలో ఉందమ్మా. చూడాలమ్మా, బైబిల్ చూస్తే చక్కని వాక్యం చూసి చదవడానికి ఉంటారు, వింటూ ఉండాలి. రైట్. 11వ అధ్యాయం 25వ వచనంలో మార్కు సువార్తలో ఈ మాట మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏమంటాడంటే, మీరు నిలవబడినప్పుడల్లా. ఎక్కడ నిలవబడినప్పుడు? ఎక్కడ నిలబడి? దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు, నిలవబడిన ప్రతిసారి ఏం చేయాలంట? క్షమిస్తూనే ఉండాలంట. ప్రభువా, ఇదిగో నా ఎడల ఫలానా వ్యక్తి ఏం చేశాడు? చేశాడమ్మా? చెప్పాలి. ఏం చేశాడు? ఏదో ఒకటి చేశాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఆ చేసిన దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ వాణిని క్షమిస్తూ ఉండాలి. ప్రభువా, తెలియక చేశాడు. వారు తెలిస్తే ఈ పని చేయడు కదా. ఒకవేళ తెలిసిందనుకో, అయినా వారిని క్షమించు ప్రభు. వాడిని నువ్వు క్షమిస్తేనేయా వానికి నిత్య జీవం దొరుకుతూ ఉంది. లేదంటే ప్రభువా, వాడు నరకంలోకి వెళ్ళిపోతాడు. ప్రభు, వాడు నా ఎడల చేశాడు పాపం, అయినా సరే నేను అతన్ని క్షమిస్తూ ఉన్నా. వాడు నా ఎడల చేసినది తప్పిదమే, కానీ నేను క్షమిస్తున్నాను ప్రభువా అని చెప్పి పదే పదే నువ్వు ప్రార్థన చేయడానికి నిలబడిన ప్రతిసారి. ఎందుకంటే నువ్వు వారిని క్షమిస్తేనే నీ అపరాధములు క్షమించబడతాయి. ఈ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక్కరిని క్షమించకపోతే నీ పాపములు కూడా దేవుడు క్షమించడు. అదే చెప్పాడు కదా, మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో అది పరలోకములో బంధించబడుతుంది, దేన్ని భూమి మీద విడిపిస్తారో అది పరలోకములో విడిపించబడుతుంది. లెక్కలు ఇక్కడ కాదు రాయబడింది, అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు చేసిన ప్రతి దానికి లెక్క ఇక్కడ కాదు, అక్కడ. నువ్వు క్రియలో ఏడ చేస్తావు, అక్కడ రాతపూర్వకంగా అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి క్రియ చేస్తూ అలాగే మనసు కూడా రావాలి, క్రియ రూపముగా. అలాగే మనసుతో కూడా. అంటే క్రియ ఎలా అంటే క్షమించే అనే మనసు నీలో జరగాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు, మీరు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్నాడేలా. మీరు నిలవబడిన, అంటే దేవుని సన్నిధానములో నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లను వానిని క్షమించండి అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఒకప్పుడంటే బలి అర్పించేవాడు. బలిపీఠము దగ్గర వారు మంచిది, బాగా క్రొవ్వు పట్టినది, పిచ్చుకల్లో కావచ్చు, మూగ జీవులైన మరి గొర్రెల మందలో కావచ్చు, గొర్రె పిల్లలో కావచ్చు, ఎడ్ల మందలో కావచ్చు, ఇలా కొన్ని దాంట్లో తీసుకొచ్చారు. దినములో ఏం చేశారంటే బలిపీఠము దగ్గర దాన్ని వధించేవారు, వారికి పాపక్షమాపణ జరగడానికి. అయితే ప్రియదేవులారా, ఈరోజు ఒక విషయాన్ని మీ ముందు తెలియజేయాలని ఆశపడుతుంది. ఎందుకంటే నీవు అర్పిస్తావు చూడండి కానుక, బలిపీఠము దగ్గరికి వచ్చి కానుక నువ్వు అర్పిస్తావు చూడు. ఆ కానుక అర్పించేటప్పుడంట ఒక విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు. 23-24 వచనాలు 5వ అధ్యాయంలో.
కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచు ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. మరల చదవమ్మా ఆ విషయం అక్కడి నుంచి. నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచు ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు. ఎక్కడ బలిపీఠం దగ్గరికి కానుక సమర్పించడానికి వస్తావు చూడు, ఆ సమయములో నీవు మరి ఎవరికైనా విరోధత్వం ఉంటుంది చూడండి, గొడవలు ఉంటాయి, కక్షలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, ఇవన్నీ భేదాలు ఉంటాయి చూడండి. అలాంటి సమయంలో కానుక చేత పట్టుకొని వస్తూ ఉన్నప్పుడు వారు నీకు గుర్తొచ్చారు అని అంటే అప్పుడు ఏం చేయాలంట? కానుక అక్కడే వదిలిపెట్టాలి. దానిని అక్కడే వదిలిపెట్టి వెళ్ళి అతనితో సమాధానపడి ఆమెతో సమాధానపడి వచ్చి మరలా ఆ కానుక తీసుకొని అర్పించాలి అంట. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? క్షమాపణ, సమాధానము, ఐక్యత. ఇప్పుడు చదవండి పూర్తిగా మాటలమా. అక్కడ 24 వచ్చిన అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పించుము. ఇది చెప్తుందండి బైబిల్, దేవుని వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెబుతున్న మాట, లేదా తన ప్రసంగములో చెబుతున్న మాట. నీ విరోధత్వం అనేది ఏది నీలోనికి రాకూడదు. అంత కఠినమైన హృదయం నీలో ఉండకూడదు. అందరి ఎడల దయాహృదయులై కరుణాహృదయులై ఉండాలి. ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి. పరిపూర్ణత కలిగిన వారమై, మరి పరిపూర్ణతను సంబంధమైన ప్రేమను ధరించుకున్న వారే. మరి వీటన్నిటిపైన విరోధత్వం ఏది లేకుండా క్షమాపణ కలిగించే వారిగా మీరు ఉండాలి. ఇది దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుడారా, ఎందుకంటే నీవు క్షమించితే నీవు క్షమించబడతావు, నీవు క్షమించకపోతే నీవు క్షమించబడవు. కీర్తన గ్రంథంలో తెలియజేయబడ 86వ కీర్తన 85వ కీర్తన క్షమించండి 86 వచనం, కీర్తన 86 5వ వచనంలో అక్కడ రాయబడినటువంటి ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. హల్లెలూయా. క్షమించుటకు ఆయన ఎలా సిద్ధపరచగలవాడంట. అట్టి మనసు నీవు కూడా సిద్ధం చేసుకోవాలి. కరుణాహృదయం కలిగిన వాడు ఆయన, అట్టి మనసు నీవు సిద్ధం చేసుకోవాలి. దయాహృదయం కలిగిన వాడు ఆయన, అట్టి మనసును నువ్వు సిద్ధం చేసుకోవాలి. అందుకే ఆయనకు మొరపెట్టిన వారందరి ఎడల ఆయన అట్టి మనసును సిద్ధం చేసుకున్నాడు కనుకనే ఈరోజు మనము క్షమించబడుతూ ఉన్నాము, రక్షించబడుతూ ఉన్నాము, సంరక్షించబడుతూ ఉన్నాము. అంటే పిల్లరా, మనలో ఆ గుణము ఉండాలి. ఎదుటివానికి క్షమాపణ కలగజేసే మనసు నీలో ఉంటే నీవు క్షమించబడతావు. అందుకే చూడండి, సామెతల గ్రంథం 28:13 వచ్చిన త్వరగా నేను ముగించేస్తాను. అయిపోయింది, ఇక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను, మీరు త్వరగా నాకు సహకరిస్తే. అమ్మా 28:13 సామెతల గ్రంథము 28:13. అమ్మా అతిక్రమములు బాగా గమనించాలి పిల్లరా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెడితే వాడేమవుతాడంట? కనికరము. ఒప్పుకొని విడిచిపెడితే ఎవరి ద్వారా కనికరించబడతావంటే దేవుని ద్వారా కనికరించబడతావు. నీ అతిక్రమములు నువ్వు దాచిపెట్టావనుకో వర్ధిల్లవు, క్షమించబడవు. నీవు
ఇతరులను క్షమించడానికి కఠినమైన హృదయం కలిగిన వాడమే. అంటే నువ్వేం కావాలి? నీ అతిక్రమం ఏదన్నా ఉంటే విడిచిపెట్టు, అది దేవుని చేత ఆశీర్వదించబడతావు. అలాగే మరి కనికరించబడతావు. ఎందుకంటే కరుణ హృదయము కలిగిన వాడు దేవుడు. నీవు ఆయనకు మొర పెడితే ఆయన నీ మొర వినగలిగిన సిద్ధ మనస్సు కలిగిన వాడు. అట్టి మనస్సు నీలోనికి రావాలి. చివరిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చదవాలమ్మా త్వరగా. అమ్మా, మారునస్తులను క్షమించిన ప్రకారము మారునములను క్షమించు. ఎప్పుడు వస్తుందండి ఇవి? ఎప్పుడు వస్తుంది ఇవి? మనం ఎక్కువ శాతం ఏమన్నా మన పరలోకమందున్న మా తండ్రి. కంటిన్యూ చేయండి. మేము అర్థం కావడాలి, నాకు ఏదో పిట్టలాసినట్టుంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేర్చబడును. మాకు అనుదిన ఆహారము నేడు, అనగా ఈరోజు మాకు దయచేయము. మారునస్తులను క్షమించిన ప్రకారము మారుణములను. రుణం అంటే ఏంటి? నువ్వు తీర్చలేనిది. అప్పు. రుణం అంటే అప్పు. అంటే మాకు అప్పు ఉన్న వారు ఎలాగైతే క్షమించబడుతూ ఉన్నారో, ప్రభువా మేము నీకు అప్పు ఉన్నాం, మా రుణములు కూడా నీవు క్షమించు. అప్పు అంట. ఏంటి అప్పు అంటే? డబ్బిచ్చింది కాదు అప్పు అంటే. చాలా ఉన్నాయి, చెప్పాలి అంటే సమయము సరిపోదు. ఒక మాట చెప్తా. అప్పు అంటే నువ్వు చేసిన అతిక్రమము ఆయన తీర్చగలరు. అంటే ఈ అతిక్రమం వలన దేవునికి నీకు అప్పు ఉన్నావు. నీవు ఆయన మరి నిన్ను ఆయన క్షమిస్తూ ఉన్నాడు. నీవు ఆయన ఎదుట సాగిలపడుతూ ఉండాలి. ప్రభువా నువ్వు క్షమించు. నువ్వు ఎన్నో చేసావు, ఇవన్నీ దేవునికి లెక్క అప్పజెప్పవలసిన అవసరత ఉంది. కాబట్టి నీ రుణము క్షమించబడాలి అంటే నీ పొరుగువాని రుణస్తులను నీవు క్షమించే బిడ్డలుగా మీరు ఉండాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున ఎప్పుడైతే ఉండగలుగుతారో నీవు నేను ఆయన సన్నిధానములో దీవించబడతాం. ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లల్లో ఉండవలసినది ఏంటి? అమ్మా అందరు చెప్పండి. నిద్రపోతున్నారు చెప్పండి. హల్లెలూయా. ఎట్టుండాలండి సౌండ్? హల్లెలూయా అంటే పెంకులు లేచి కై మరలా అత్తుకోవాలి. ఈ పెంకులు వేసి మరలా అత్తుకోవాలి. అట్టు ఉండాలి గంభీరత సౌండ్. అంటే అంత ఉత్సవం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే పిల్లరా, మనము క్షమించగలిగితేనే దేవుని నుండి మనము క్షమించబడతాము, క్షమాపణ పొందుకోగలుగుతాము. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని పిల్లల్లో ఉండవలసిన లక్షణం ఎదుటివానికి క్షమాపణ కలిగే విధముగా ఆ మనస్సును నీవు ధరించుకోవాలి. ఇదే ఈరోజు దేవుని వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ప్రతిదీ మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చివరిగా ఇంకా నేను మూలవాక్యాన్ని చదివి నేను ముగించేస్తాను. ఆల్రెడీ మనం ఆ వాక్యం మీదే ధ్యానం చేశాం కాబట్టి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-15 వచనాల వరకు చదువుకుందాం. చదివి నేను ముగించేస్తాను, ఎందుకంటే కంక్లూజన్ పూర్తి కావాలిగా. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు మీకు అనుగ్రహించిన సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే
మీరొక శరీరముగా పిలువబడితిరి. ఇప్పుడు మనమంతా ఎవరు చెప్పండి? మనమంతా ఎవరు చెప్పండి? నేను అక్షయ, నేను భూమిక, నేను మరియా, నేను రేణుక, నేను సోనియా, ఏమండి, నేను సుమలత, ఇలా ఇంకా పేర్లు ఉన్నాయి కదా. నేను మహేశ్వరి, నేను బుజ్జి. అవునా? సంఘములో మనమంతా ఇప్పుడు ఎవరము వేరు కాదు, మనం ఒక శరీరం. ఎందుకు మీ పేర్లు చెప్పానంటే అంటే వేరువేరుగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. దేవుని పిల్లలలో ఎట్లుండాలంటే ఐక్యత అంటే ఒక శరీరము. నేను క్రీస్తు సంఘములో చేర్చబడిన దానను కాబట్టి అట్టి మనస్సు నాకు ఆయుధముగా ధరించుకోవాలి. అది ప్రేమగా నేను ధరించుకోవాలి. ఒకరినొకరు క్షమించుకునేలాగున నేను ఉండాలి అనే మనస్సు నీలో సిద్ధపరచబడినదే ఉండాలి. ఇటు మనసుతో సంఘం మరి సిద్ధపాటు కలిగిన సంఘముగా సిద్ధపాటు చేయబడిన మనసు కలిగిన వారిగా ఉందురుగాక. అట్టి మనసుతో ఒకరినొకరు ఐక్యతగా ఉండి క్షమించుకొనులాగున ఒకరినొకరు పురిగొల్పుకొందురుగాక. దేవుడి మాటల ద్వారా ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరుచునుగాక. ఏమమ్మా చెప్పారు ఎవరైనా? వాక్యం అయిపోతే బాణం పీల్చేయాలి. ఇక్కడ వాక్యం అయిపోతేనే బాణం పీల్చని చెప్పారు ఎవరైనా? మరి ఏంది కరెక్ట్గా వాక్యం అయిపోతే బాణం పేలిందాడు? సరే, మంచిది. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగరుడమైన దేవ, పరిశుద్ధుడమైన తండ్రి, ఇంతవరకు తండ్రి నువ్వు మాట్లాడావు. నీ కృపలో మమ్మల్ని దాచి నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఉన్నా. క్షమించే మనసు మాకు దయచేయండి తండ్రి. పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకోవడానికి ఒకరినొకరు సహించుకొని నాయనా క్షమించుకునే మనస్సును మాకు దయచేయమని ఇంతవరకు నీ దాసుని నోట వినిపించాము, నేర్పించాము. ఈ మాటలు ఫలింపచేసి ఫలభరితమైన నీ మాటలు మా హృదయములో అనుదినము మెదులు లాగున కృపతోడు ఉంచి నాయన మా ఎడల ఎవరైనా తప్పిదము చేసిన ఎడల వారిని మేము క్షమించే మనసు మాకు దయచేసి నీ సన్నిధిలో నిలబడిన ప్రతిసారిని వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారిని క్షమించడానికి ఆయన నీ సన్నిధిలో నీకు మొరపెట్టడానికి కృప చూపమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, నీ బిడ్డలను ఒక శరీరముగా చేయబడిన ఈ సంఘమును నీ చేతులకు అప్పగిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవులు పొంది ఉన్నామని నమ్ముతూ విశ్వసిస్తూ నీకు సమర్పించుకొని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రము. ప్రభువైన యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది పిల్లరా. ఈరోజు మా స్టెల్లా వచ్చిన ఒకసారి తీసుకురా. అందరు చూసినారు అమ్మాయి? చూసిన వాళ్ళు కొంతమంది ఈరోజు అందరూ చూసారు. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు చేస్తున్నావు ఇవే నిద్ర వస్తుందా? చిన్న ప్రార్థన చేద్దామమ్మా. నీ బిడ్డ కోసం నీ చేయి నీ ముందు దాపండి. నీ కుడి చేతిని ముందుకు దాపి కళ్ళు చూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, శుభాధిపతి యేసయ్య, ఈ శ్రేష్టమైన బలము, ఆశీర్వాదము, క్షేమము, శక్తిని అనుగ్రహించి
నాయన మరి మా మధ్యలోనికి ఇచ్చిన బిడ్డని క్షేమకరంగా నడిపించినందుకు నీకు వందనాలు. నాయన మరి గత 3 దినాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ నాయన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలు. నాయన ఈ రోజు నాయన నీ బిడ్డ నీ ఎదుట సాక్షిగా సంపూర్ణమైన ఆరోగ్యంతో నిలిచి ఉన్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ కృపా కనికరములతో నింపి బలపరిచి ఆశీర్వదించి ఇది మొదలుకొని నిరంతరం ఈ బిడ్డని సాక్షిగా ఉండుటకు కృప తోడుగా ఉంచుదువుగాక, సహాయము చేదువుగాక. నాయన నీ కృపలో ఈ బిడ్డ ఎదుగులాగున ఎల్లప్పుడూ ఈ బిడ్డ నీ ఆత్మను ఉంచుదువుగాక. హల్లెలూయా. ఏందమ్మా ముసును ఏందో ముసుకోడా అటు తిప్పుతుంది ఏందమ్మా. గత వారం రోజులు హాస్పిటల్లో ఉంది. ఉన్నందుకు ఈరోజు మంచి ఆరోగ్యంతో వచ్చింది కదా. అవుతుంది, అవునా? దేవుడు ఇచ్చాడు నీకు మంచి ఆరోగ్యం. బాయ్ మన దేవుడు అందరూ లేచి నిలబడదాం.